హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము చాముండేశ్వరి ఆలయం గురించి మాట్లాడుకుందాం. చాముండేశ్వరి ఆలయము భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శక్తి క్షేత్రాల్లో ఒకటి. ఇది కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నగరానికి సమీపంలో ఉన్న చాముండి కొండపై స్థితి చెందింది. ఈ ఆలయము కేవలము భక్తి స్థలం మాత్రమే కాదు, ఇది పురాణాలు, చరిత్ర, రాజవంశాల సంస్కృతి, ఆధ్యాత్మిక శక్తి అన్నీ కలిసిన ఒక మహోన్నత కేంద్రంగా నిలుస్తుంది. చాముండి కొండను ప్రాచీన కాలములో మహాబలాద్రి అని పిలిచేవారు. ఈ కొండకు సంబంధించిన పురాణ కథ మహిషాసురునితో మొదలవుతుంది. మహిషాసురుడు ఒక అసురరాజు. అతడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుంచి వరం పొందాడు. ఆ వరం వల్ల అతడిని ఎవ్వరూ సులభంగా సంహరించలేకపోయారు. ఆ వరం శక్తితో అతడు దేవతలను, ఋషులను, మానవులను బాధించడం ప్రారంభించాడు. అతని అహంకారం పెరిగి దేవలోకాన్ని కూడా ఆక్రమించాడు. దేవతలు అందరూ కలిసి మహాదేవి శక్తిని ప్రార్థించారు. ఆ సమయంలో దేవతల శక్తులన్నీ కలిసి ఒక మహాశక్తి రూపంగా మారింది. అదే దుర్గాదేవి. దేవి మహిషాసురునితో భయంకరమైన యుద్ధం చేసింది. చివరికి ఆమె అతన్ని సంహరించింది. ఈ సంఘటన జరిగిన ప్రదేశమే ఈ చాముండి కొండగా భావించబడుతుంది. అందుకే అమ్మవారిని ఇక్కడ చాముండేశ్వరి అని పిలుస్తారు. చాముండి అనే పేరు చండ మరియు ముండ అనే రాక్షసులను సంహరించిన కథతో కూడా సంబంధం కలిగి ఉంది. ఈ విధంగా ఈ ఆలయం శక్తి విజయానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ ఆలయ చరిత్రను పరిశీలిస్తే ఇది వేల సంవత్సరాల పురాతనంగా భావించబడుతుంది. అయితే ప్రస్తుత ఆలయ నిర్మాణం ముఖ్యంగా మైసూరు రాజవంశమైన వడేయర్ రాజుల కాలంలో అభివృద్ధి చెందింది. వారు ఈ దేవిని తమ రాజ్యాధిష్టాన దేవతగా భావించారు. ప్రతి యుద్ధానికి ముందు, ప్రతి ముఖ్యమైన కార్యక్రమానికి ముందు ఈ అమ్మవారిని ప్రార్థించడం వారి ఆనవాయితీగా ఉండేది. మైసూరు నగరం యొక్క ఆత్మగా భావించబడే ఈ ఆలయము వడేయర్ రాజుల పరిరక్షణలో అద్భుతంగా అభివృద్ధి చెందింది. వారు గోపురాలు, మండపాలు, రహదారులు నిర్మించారు. ఆలయానికి చేరుకునే మెట్లు కూడా వారి కాలంలోనే నిర్మించబడ్డాయి. సుమారు 1000 చిలికి మెట్లు ఎక్కి ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ప్రయాణం భక్తులకి ఒక ఆధ్యాత్మిక సాధనగా భావించబడుతుంది. ఆలయంలోని గర్భగుడిలో ఉన్న చాముండేశ్వరి అమ్మవారి విగ్రహం చాలా శక్తివంతమైనదిగా భావించబడుతుంది. అమ్మవారు మహిషాసురునిపై కాలు పెట్టి నిలబడిన రూపంలో దర్శనమిస్తారు. ఆమె చేతుల్లో ఆయుధాలు ఉంటాయి. ఈ రూపం ధర్మం, అధర్మంపై సాధించిన విజయాన్ని అయితే సూచిస్తుంది. భక్తులు ఈ రూపాన్ని దర్శించుకుని తమ జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ కొండపై మరో ప్రత్యేక ఆకర్షణ మహిషాసురుని విగ్రహం. ఇది కొండకు దిగువ భాగంలో ఉంటుంది. పెద్ద కత్తి, పాము ఆకారంలో ఉన్న ఆయుధముతో ఉన్న ఈ విగ్రహం పర్యాటకులను చాలా ఆకర్షిస్తుంది. ఇది ఆ పురాణ గాథను సజీవంగా చూపిస్తుంది. మరొక ముఖ్యమైన విశేషం ఏమిటంటే నంది విగ్రహం. ఇది కొండపైకి వెళ్ళే మార్గంలో మధ్యలో ఉంటుంది. ఈ నంది విగ్రహం ఒకే రాతితో చెక్కబడింది. ఇది భారతదేశంలోని అతిపెద్ద నంది విగ్రహాల్లో ఒకటిగా భావించబడుతుంది. భక్తులు ఈ నందిని దర్శించుకుని తరువాత ఆలయానికైతే వెళ్తారు. మైసూరు దసరా ఉత్సవాలు ఈ ఆలయంతో ఎంతో బలమైన సంబంధం కలిగి ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా దసరా సమయంలో ఈ అమ్మవారిని అత్యంత వైభవంగా అలంకరిస్తారు. మైసూరు మహారాజులు ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలు ఇప్పటికీ కూడా ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి. జంబూ సవారీ అనే అద్భుతమైన ప్రదర్శన ఈ దసరా ఉత్సవాల్లో ముఖ్య భాగము. ఇందులో అలంకరించిన ఏనుగులపై దేవి విగ్రహాన్ని ఊరేగిస్తారు. ఈ ఆలయం కేవలం పూజా స్థలం మాత్రమే కాదు, ఇది సంస్కృతి, సాంప్రదాయం, కళ, ఆధ్యాత్మికత అన్నీ కలిసిన ఒక జీవంతమైన చరిత్ర. ఇక్కడ గాలి, వాతావరణం, శబ్దం అన్నీ కూడా భక్తిలో మునిగిపోయేలా చేస్తాయి. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తాయి.
చాముండి కొండపై నిలబడి మైసూరు నగరాన్ని చూస్తే అది ఒక దివ్యమైన అనుభూతి. ఈ ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడు తన మనసులో శాంతి, భక్తి, విశ్వాసం నింపుకునైతే తిరిగి వెళతాడు. ఈ ఆలయం యుగాలుగా భక్తులను ఆకర్షిస్తూ వారికి ఆధ్యాత్మిక శక్తిని అందిస్తూ నిలుస్తుంది. ఈ విధంగా చాముండేశ్వరి ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు, అది ఒక శక్తిపీఠం, ఒక చరిత్ర, ఒక సంస్కృతి, అలాగే ఒక విశ్వాసం. ఇది భారతదేశ ఆధ్యాత్మిక సంపదలో ఒక అమూల్యమైన రత్నం. ఇదండి చాముండేశ్వరి ఆలయం గురించి పూర్తి చరిత్ర. అలాగే మహిషాసురి మర్దిని గాథ, మైసూరు దసరా వైభవం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.